కొన్నిసార్లు మనసు కలత చెందినా, కన్నీళ్ళు వచ్చినా మళ్ళీ తుడుచుకొని మనసుని బాళించుకొని నన్ను చూసి నవ్వుతున్న వారి ముందు చిరునవ్వుతో సాగిల్లే. నవ్వుకోండి. నాకు సమయం ఇస్తాడు దేవుడు, నవ్వండి, పర్వాలేదు, ఎగతాళి చేయండి. నాకు దేవుడు ఇచ్చే టైం కూడా ఒకటి ఉంటుంది కదా. మీ నవ్వులు స్థిరం కాదు, నా కన్నీళ్ళు స్థిరం కాదు. నన్ను చూసి నవ్వుతున్న మీ నవ్వులు నివ్వెరబోయే రోజు ఒక రోజు వచ్చింది. నా కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారే రోజు కూడా ఒక రోజు వచ్చింది. పర్లేదు, చేయండి అనుకోండి. నేను అలా ఫిక్స్ అయ్యా. మరి మీరెలా కృంగిపోతారా? చచ్చిపోదాం అనుకుంటారా? దేవుణ్ణి ప్రశ్నిస్తారా? దేవుణ్ణి విడిచిపెడతారా? వద్దు. ఇన్నాళ్ళు పడ్డావు, రకరకాల బాధలు పడ్డావు, రకరకాల కష్టాలు పడ్డావు, ఇక లైఫే లేదనుకున్నా కాదు కదా. ఏసయ్య దగ్గరికి వచ్చావు. ఏసయ్య దగ్గరికి వచ్చినాక ఇంకా ఆ డైలాగ్ అవకాశం లేదా. ఏసయ్యని గట్టిగా పట్టు. ఏసయ్య చెప్పిన మాటలు తీసుకో. నీకు అనుమతించిన కష్టాలన్నీ కూడా నిన్ను మెత్తన చేయటానికి, నిన్ను సరి చేయడానికి, చక్కదిద్దడానికి, నూతన పరచడానికి, నిత్య బహుమానానికి నిన్ను సిద్ధపరచడానికి రప్పించాడు. కానీ నీ మీద పగబట్టి కాదు. అవన్నీ తీరే రోజు ఒక రోజు ఉంటుంది.